జితేందర్ డీజీపీ గారు నిన్ననే ఒకటి చేస్తారు యాన్యువల్ రిపోర్ట్. తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జంప్స్ బై 22% in 2024. Telangana recorded 19,922 cases of crime against women in 2024. దరిదాపుగా 13.75% క్రైమ్స్ విమెన్స్ కి వ్యతిరేకంగా పెరిగిన అధ్యక్ష. హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ, రేపులు కానీ, మహిళల మీద గత సంవత్సరం 19,013 ఉంటే ఈ సంవత్సరం 19,922. అధ్యక్ష, నిన్న ఎంఎంటీఎస్ రైల్లోకి ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ జరిగితే పట్టించుకున్న నాదు లేదు అధ్యక్ష. ఒక అడ్వకేట్ ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో. ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇలా వీరవిహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష. నిన్న ఎంఎంటీఎస్ కు సంబంధించిన రైల్లో జరిగిన సంఘటనలో నిందితుడు అరెస్ట్ చేయబడినాడు. అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాడు. మీరు ఎవరు పట్టుకోలేదని అంటారు. తర్వాత మీరు పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేసినారు. తప్పేం లేదు, సంస్కరణలు చేయడం లోపల ఇది మనం డెఫినెట్లీ చేయాలి. మీరు రాకముందు కూడా పోలీసింగ్ చాలా మొత్తం నక్సలైట్ వ్యవస్థ కావచ్చు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు, చాలా పకడ్బందీగా పనిచేసినాం. మీరు ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను తెలంగాణ చౌక్తో ఎత్తేస్తూ కూడా నిర్బంధము నియంతృత్వంతో నడిపేటువంటి ప్రయత్నం కొరకు మీరు పోలీసులు ఎప్పుడు కూడా స్ట్రెంథనింగ్ చేసుకుని ఉండరు. మేము దాన్ని ప్రజలకు సంబంధించి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసు ప్రజలకు ఉండాలి, నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలి అనేటువంటి వ్యాఖ్యను అవలంబిస్తున్నాం. ఎంఎంటీఎస్కి సంబంధించిన పూర్తి వివరాలనే దానికి సంబంధించి జరిగిన సంఘటన, రైల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కానీ చర్య తీసుకోకపోవడం కానీ లేదు.